మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. చూడండి, ఇప్పటి వరకు విన్న మాటలన్నిటిని బట్టి ఎవరెవరి పేర్లోనే అందులో చెప్పండి. ఒకరెవరు? రెహబాము, యెరోబాము, ఇంకా సొలొమోను. రెహబాము గారు ఏం పొందుకున్నారు చివరికే? యెరోబాము ఏమైపోయాడు? విన్నారు కదా. అంటే నేను ఏమంటానంటే, దేవుడు సొలొమోను చూశాడు, తర్వాత రెహబామును చూశాడు, యెరోబామును చూశాడు, ఉజ్జీయాని చూశాడు. అంటే తన కొరకు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని చూసి ఏం చేశాడు? మెదలకుండా ఉన్నాడా? చూసి వారి వారి ప్రవర్తన బట్టి ఉండాలా, ఓడబెరకాలా, ఏంటి పదవులు, సింహాసనాలు. ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటే దేవుడు వారి సింహాసనాన్ని స్థిరపరిచాడు. నేను ఏమంటానంటే, మనం అనుకుంటాం మనల్ని ఎవరో చూడటం లేదు అని అనుకుంటాం. మనమే కాదు, ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆ గోడావతలు ఏం జరుగుతుంది ఎవడో చూడటం లేదు అనుకుంటాం. మంచిదే, మనుషులు చూడలేరు, కానీ మనకి ఖచ్చితంగా ఒక వ్యక్తి చూస్తున్నాడు అని మనము గుర్తెరగాలి. క్రైస్తవులకి భయం ఉండాలి. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఖచ్చితంగా ఒక్క వ్యక్తి మట్టుకు చూస్తాడు. చూస్తాడా? చూస్తాడు. వాష్రూమ్లో ఉన్న చూస్తాడు, వంటగదిలో ఉన్న చూస్తాడు, బెడ్రూమ్లోనే చూస్తాడు. తర్వాత ఒక 100 అంతస్తుల కింద ఉంటే ఆ 100 అంతస్తుల్లో నుండి కూడా చూస్తాడు. దేవుడికి స్తోత్రం. బాధలో ఉన్నప్పుడు చూస్తాడు, కన్నీళ్ళతో ఉన్నప్పుడు చూస్తాడు. నన్ను ఎవరు పట్టించుకుంటా లేదు, నన్ను ఎవరు చూడటం లేదు అని చాలాసార్లు కూడా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా మనము, కానీ ఆయన చూస్తున్నాడు అని భయం ఉండాలి. ఎలా చూస్తున్నాడు? యోహాను సువార్తకి రండి. అక్కడ ఒక వ్యక్తిని చాలా బాగా చూస్తాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. మొదటి అధ్యాయము 48 చదవండి. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు చెబుతున్నాడు. చూడండి, ఫిలిప్పు నిన్ను పిల్లపక్క మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. చూడండి, నతనయేలు అడుగుతున్నాడు, నేను నీకు ఎలా తెలుసు? ఎవరిని? యేసు ప్రభువును అన్నాడు. అంటే అంతకుముందు ఇతనికే దేవునికి యేసయ్యకు పరిచయం లేదు. ఒక వ్యక్తి చేత నడిపించబడటానికి సిద్ధపడి కలిగి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి తీసుకొచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఒకవేళ కాళ్ళు లాగినాయో నలుగు లాగినాయో మొత్తం చెట్టుకాడు ఉన్నాడు. చెట్టుకాడు నుండి మరలా యేసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నీవు ఇతడు నిజముగా ఇశ్రాయేలుడే అని చెబుతూ అని అంటాడు. నా గురించి సాక్ష్యం ఇస్తున్నా కదా, నేను నీకు ఎలా తెలుసు అంటే యేసు ప్రభువులు ఎవరు అంటున్నాడు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే దేవుడు అతన్ని చూసినప్పుడు మనము ఎక్కడ ఉన్నా చూస్తాడా చూడడా? చూడండి, ఈ దేవుడు వచ్చి తన బిడ్డలను చూసుకోవాలనుకుని, ముచ్చటించుకోవాలనుకుని, వచ్చి చూడాలనుకుని పేర్లు పెట్టి వాళ్ళని పిలిస్తే వారేమో దిగంబరులుగా ఉన్నారు దేవుడు చూసేటప్పుడు. ఎవరాళ్ళు? అయితే వారు భౌతికంగా దిగంబరులుగా ఉన్నారు. నేడు సార్వత్రిక సంఘమును అని చూడాలని అని ప్రతిరోజు ఆశపడుతున్నప్పుడు సార్వత్రిక సంఘం ఎలాగుందో తెలుసా? దిగంబరిగా ఉంది. ఏ దిగంబరి? పైకి వస్త్రములు ఉన్నాయి కానీ క్రీస్తుని కనుక ఆరాధించగలిగే ఆ మహిమ వస్త్రాలు, నీతి వస్త్రాలు అవి లేవు. అవి లేకుండా మనం అందరికీ బాగా కనబడినా మనం ఆయనకి ఎలా కనబడుతున్నాం? దిగంబరంతో కనబడుతున్నాం. ఎంత సిగ్గుచేడు తెలుసా, ఎంత బాధాకరం తెలుసా. కానీ చూడండి, ఇతను అడుగుతున్నప్పుడు ప్రభు చెబుతుంది, నేను అప్పుడే చూశాను నువ్వు నన్ను చూడకముందే నిన్ను చూశాను. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ గ్రంథం, నిన్ను ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఉండవలసిన సమయంలో, ఆయన ఆరాధించవలసిన సమయంలో ఒకవేళ ఇక్కడ మీరు ఎవరు కనబడకపోతే దేవుడు నువ్వు ఎక్కడున్నో చూస్తాడు.
ఖచ్చితంగా. ఎలా చూశాడు అనుకోండి, "ఆ, రమేష్ లేడా?" అలా చూస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావో అది గనక ఆయనకు అనుకూలంగా లేకపోతే చాలా బాధపడతాడు. ఏంటంట చాలా బాధపడతాడు. ఒకవేళ ఉండవలసిన ఆ ఆ ప్రదేశం ఒకవేళ న్యాయమైనదైతే, అది దేవునికి ఇష్టమైనదైతే పర్వాలేదు. కానీ దేవునికి ఇష్టం లేకుండా కానీ మనం ఆయా చోట్ల ఉండి మనం ఏదేదో చెబితే వింటారని చెప్పామనుకో, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అందుకు యేసును అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానయ్యా. నేను చూడలేననుకుంటున్నావా? లేకపోతే చూడననుకున్నావా? నేను చూసేవాడిని. ఎటంటే అయినా చూసే దేవుడైనా ఆయన చూస్తూ ఉంటుండగా మనము ఆయన కళ్ళు కప్పగలమా? చెప్పండి అమ్మా, కప్పగలమా? దేవుని కనుదృష్టి నుంచి మనము సరే, ఆయన చూపు అలాగే ఉంది. ఎలాగా? తన పిల్లలు తను ఆరాధించాలి, మహిమపరచాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి, ప్రకటించాలి. ఆయన నిన్ను నన్ను కోరుకున్నప్పుడు కోరుకునే సమయములు గనక ఆడ పని చేస్తున్నాడా లేదని గనక ఆయన ఒకవేళ చూస్తే ఆయన అనుకున్నట్లుగా మనం లేకపోతే గనక ఆయన మనలను అంటే చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రార్థించే సమయం ఉంటుంది. ప్రార్థించే సమయంలో ప్రార్థన చేయలేదనుకో, ఆయన చూశాడనుకో. ప్రార్థించవలసిన సమయంలో వంటకాడు ఉన్నామనుకో, ప్రార్థించవలసిన సమయంలో మాట్లాడుతున్నామనుకో, ప్రార్థించవలసిన సమయంలో మనం ముచ్చటిస్తున్నామనుకో, చెప్పండి సార్ ఎలా ఉంటుంది? బాధపడ్డా? ఆయన చూసినప్పుడు కనుక మనము ఆయనకు అనుకున్నట్లుగా మనం ఉంటే కనుక చాలా ఇష్టపడతా ఉంటాడనమాట. కానీ మనం చూసే చూపు ఎలా ఉంటుంది? పాపము చూసి మానలేని కనులు గలవాడని ఏదో ఉంటుంది కదా. అంటే మనం ఏం చేస్తాం చెప్పనా? ఎవడైనా ఏదైనా చేస్తే, ఎవడైనా ఏదైనా వేసుకుంటే, ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే, ఎవరైనా ఏదైనా కొత్త తెచ్చుకుంటే అది మనం చూస్తే మనం చేసేది ఏంటి తర్వాత? చెప్పాలి. ఖచ్చితంగా అది మనకు కావాలి, అది మనం కొనుక్కోవాలి, అది మనం ఏమైనా సరే సాధించాలి అని దాని కొరకు నానా తంటాలబడి అప్పులు చేసి తిప్పలు చేసి మొత్తం మీద దాన్ని తెచ్చిపెట్టుకుంటాము. 1-2 రోజుల తర్వాత దాని మీద మోజు పోతుంది. అంటే దేవుడు చూసినప్పుడు మనం ఆయనకు ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే ఖచ్చితంగా ఆయన మన ఎడలు ఎప్పుడు వ్యసనపడాడు. మనం ఆయనతో ఎంతకాలం నడిచినా బోరు కొట్టదు. ఆయనకి కొడతదా? చచ్చా, ఎప్పుడు నువ్వే వస్తున్నావరా, ఎప్పుడు అదే ప్రార్థన, ఎప్పుడు అదే పాట అనేమనడు. ఎప్పుడు కూడా ఆయన మనం చూసినప్పుడు ఆయనకి సాక్షిగా ఉంటే ఆయన ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి ఉంటాడు, తీనవసరం లేదు. ఫినిహాస్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఇశ్రాయేలులో జరుగుతున్న దుర్మార్గతను చూసి తట్టుకోలేక అంటే వార్చలేక కాదు, పాపము చూసి వారవలేక. మనం వార్చలేని తనాలు చాలా ఉంటాడు. ఎదిగితే వార్చలేం, అలా కాదు. మనం కూడా వార్చలేకుండా ఉండాలి. ఎలా చెప్పనా? ఆడు పాపం చేసినప్పుడు మనం వార్చకూడదు. ఇదేంటి ఎంతకి ఇలా చేస్తున్నాడని అనాలి. అలా ఉండదు మనకి. ఫినిహాస్ ఏం చేశాడంటే, అప్పటికే ఆ సమాజంలో గందరగోళం నెలకొంటుంటే అందరూ మాట్లాడుతూ ఉంటుంటే వెనకాల నుంచి ఒకడు వెళ్ళిపోయి మిథ్యానీయులో ఎవరు ఉంటుంది ఆవిడ్ని తీసుకుని పోయి పాపం చేస్తూ ఉంటాడు. అది చూసి మనకి ఎందుకులేని మౌనంగా ఉండలేదు. గమనించండి. చూశాడు, ఏదో అలికిడిన పడుతున్నాడని చూశాడు, ఒకడు దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఫినిహాసు ఇలా చూసి మనకెందుకులే అని అనుకుని మోషే చెబుతున్న మాటలు వినలేదు. ఏం చేశాడు? అలా పక్కగా చూశాడు. ఏం కనబడింది? ఈటె కనబడి ఈటెని తీసుకుని వెళ్ళి గుడారములో దూరి పైనుంచి కిందకి దింపితే ఇద్దరికి దిగిపోయింది. అప్పుడు యేసుప్రభులు సర్వాధికారి దేవుడు ఒక మాట అంటాడు. ఫినిహాసు ఏంటంట, నేను ఏదైతే వారవలేనో, ఏదైతే నాకు నచ్చదో, ఏదైతే నాకు ఇష్టం ఉండదో అది చూసి పని కానిచ్చేశాడు అని మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. మనము చూడండి, ఎవరైనా సరే ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, వాక్యానికి విరోధముగా ప్రవర్తిస్తున్నప్పుడు, మందిరానికి రానప్పుడు, క్రమమును పాటించినప్పుడు అది చూసి క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? ఫినిహాసు ఈటి తీసుకుని వారిని దించేశాడు భౌతికంగా. మనం ఏం చేయాలి తెలుసా? వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు హృదయాలను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈటి దిగితేనే అలా దిగిపోతే, వారిద్దరూ చనిపోతే, దేవుడి వాక్యం కనుక హృదయములకు వచ్చేస్తే, రెండంచెలు గల వాడిగల కట్టగా గుండెల్లో దూసుకుపోతే ఎలాగుంటుంది ఆ వ్యక్తి పరిస్థితి? దేవుడి దగ్గర కూలబడతాడనమాట. కానీ మనం అలా ఉండదు. ఆడు రాలేదా, ఆడు రాడాడు, ఆడంతే అని అంటా ఉంటాం మనం. అలా ఉండకూడదు. అలా ఉండకూడదు. ఏం చేయాలి చెప్పనా? ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు ఒకటే చేస్తాను, రాలేదు ప్రభువా, నీకు అనుకూలమైందైతే నీ కాపుదల, నీకు అనుకూలం కాకుండా కావాలని మానేస్తే నువ్వే చూసుకో, నాకేటి అనుకుంటా ఉంటాను. ఎందుకు? నేను చూడలేను మీరు ఎక్కడున్నారు, కానీ ఆయన అంజూరు చెట్టుకాడ ఉన్నప్పుడు చూశాడు. కరెక్ట్గా మనం కనుక సమయానుకూలంగా రాని పరిస్థితుల్లో కనుక ఆయన చూడగలిగితే, నువ్వు ఎక్కడైనా కనబడితే, ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా అడుగుతాడు. ఇప్పుడంటే నాతాన్ని అడిగాడు, నేను అప్పుడే చూస్తాను రా అని అంటాడు. రేపొద్దున తీర్పులోకి వెళ్ళిన తర్వాత, ప్రభువా ప్రభువా నా పరిస్థితి ఏంటి అంటే, నువ్వు నీ తండ్రి అపవాది సంబంధులు వెళ్ళిపోరా అన్నప్పుడు, అదేంటి ప్రభువా, నీ సన్నిధిలో నేను క్రమం తప్పకుండా వచ్చాను కదంటే, అప్పుడు ప్రభు అంటాడు, నిన్ను ఎక్కడెక్కడ చూశానో నేను చూపిస్తాను అని చెప్పేసి అక్కడ లైవ్ వేస్తాడు. అరేరే, అస్సలు ప్రార్థన రాకుండా ఇంట్లోనే కూర్చున్నది కూడా చూపిస్తాడు ఆయన. ఎందుకు? ఆయన కళ్ళు ఎవడు ఇలా మూయలేడు. నేను అంటాను, ఎలాగ మూసినా ఈ చేతుల నుంచి కూడా కనబడిపోతుంది. నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా, భూమి అడుగున అడుగు భాగమును కూడా ఆయన కళ్ళు స్పష్టంగా చూస్తాయి. ఆయన సింహాసనం మీద కూర్చుని 7 ఆకాశాలను దాటుకుని భూమి అగాధాలను కూడా అట్టడుగున రవ్వంత ఇసుకున్న సరే స్పష్టంగా కనబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటిది మనం మానేసి ఎక్కడున్నామో ఏంటో ఆయన చూడడా? కొంతమంది మానేస్తారు, కొంతమంది దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ నాతానేలు ఎలాగ వస్తున్నప్పుడు దేవుడు చూశాడు. మరి దేవుడికి ఎలాగ వెళ్ళిపోతున్నప్పుడు చూడడా? ఇరిమియా గ్రంథం చూడండి ఒకసారి. ఇరిమియా గ్రంథం 2:5. చదివే. చూడండి, చాలు. ఏమంటున్నాడంటే, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నాయందు నాలోని నా ప్రవర్తనలో మీరు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థమగునట్లుగా నా యొద్ద నుంచి దూరంగా తొలగిపోయిరి అని దేవుడు అడుగుతున్నాడు. ఏం చూసి అంటే ఏంటంటున్నాడు తెలుసా? ఒకవేళ గనక సుదీర్ఘంగా గనక దేవుడి సన్నిధికి దూరం అయిపోతే దేవుడు ఏమంటాడు తెలుసా? ఎరా, ఆయన చూసి నన్ను దేవుడి మందిరం మానేసావా? ఆడేదో అన్నాడని నా దగ్గరికి రావటం మానేసావా? వాళ్ళేదో తిట్టారని నా మందిరాన్ని రావటం మానేసావా? నీకేదో నష్టం జరిగిందని అది చూసి మానేసావా? అదే నా యందు నీకు కనబడింది. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాను, కనబడలేదా? నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాను, కనబడలేదా? నీ కొరకు నేను నిందించబడ్డాను, అది నువ్వు చూడలేదా? నీ కొరకు నేను కొట్టబడ్డాను, ఇంటికులు పిరికివేయబడ్డాను, వెనక నుంచి తన్నబడ్డాను, ఇవన్నీ నీకు కనబడలేదు. కానీ నీ పితరులు అంటే నువ్వెవరైతే నీకు ఏదైతే చెప్పారో, ఎవరైతే ఏదైతే చేశారో దాన్ని చూసి నీవు నా యొద్ద నుంచి దూరంగా తొలగిపోతావా అని దేవుడు అడుగుతున్నాడు. మనం చెప్పగలమా? మనం అంటాం కదా, నాలో తప్పేమని ఉందా, నాతో మాట్లాడుతూ మానేసో అని ఒకవేళ నేను అడిగితే మీరు ఏదో ఒకటి చెప్తారు, ఖచ్చితంగా దొరికేస్తాను. ఇప్పుడు గతించిన దినాలలో కూడా అప్పుడు అలా అన్నావంట కదా, ఏంటి నేను పశ్చాత్తాపడ్డా, అది మీకు గుర్తుంటుంది. అప్పుడు అలాగ అన్నావు కదా నువ్వు అని అంటాం. అదే దేవుడు అడుగుతున్నాడు, నా యందు నీకు ఏం కనబడిందంటే మనం అనగలమా? నువ్వు అప్పుడు 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 అలాగా అనగలమా? మాట్లాడరా? నాలో పాపముందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు? నాయందు తప్పుందని, నాయందు లోపముందని, నాయందు మలినముందని ఎవరు కూడా ఆయనని అస్సలు దేవదూతలు సైతం కూడా కనిపెట్టలేదు. దేవదూతల్లో అయినా సరే పాపం ఉందేమో కానీ దేవునిలో
లేదు. మరి అలాంటప్పుడు ఆయన దగ్గరికి రావటానికి మనం ఎందుకు ఆగిపోతున్నాము? ఆగిపోతాను మనం దేవుడు చూసి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఎందుకు ఆగిపోతున్నావు? వాళ్ళు ఎవరినో చూసి నువ్వెందుకు ఆగిపోలే? వాళ్ళ నీ కొరకు సిలివేయబడ్డారా? వాళ్ళు నీ కొరకు అవమానించబడ్డారా? వాడేమని నీ కొరకు నిందలపడ్డా? వాడేమని నీ కొరకు ప్రాణం పెట్టాడా? లేదు ప్రభా. లేనప్పుడు ఎందుకు ఆగిపోతున్నావు? లేనప్పుడు ఎందుకు ఆరాధన చేయటం మానేస్తున్నావు? లేనప్పుడు ఎందుకు ప్రార్థన చేయటం మానేస్తున్నావు? లేనప్పుడు ఎందుకు వాక్యాన్ని ధ్యానించకపోతున్నావు? నువ్వు మానే, నేనేం కాదన్ను. మానేస్తే ముందు నాకు కూడా చెప్పు. నాలో ఏదైనా తప్పు కనపడితే, నీలో ఇది కనపడింది ప్రభువా అని చెప్పి మానే, నేనేమి బాధపడినా అని అంటున్నాడు దేవుడు. ఒకవేళ అలా చూపించి ఎవరైనా మానగలరు ఇక్కడ? చెప్పండి. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా దేవుడి మీద నేరస్థాపన చేసి ఇంకా నీతో మాకు పని లేదు అని ఎవడు అనలేడు. అంటే దేవుడు చూస్తే అలా ఉంటుంది. మనం అనుకుంటాం ఆయన చూడటం లేదు కదా, మనకేంటి? మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటికిప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎక్కడున్నాను? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? చెట్టు చాటున. ఇప్పుడు మనల్ని అడుగుతాడు, రాజు నువ్వు ఎక్కడున్నావు? ఉండవలసిన సమయంలో ఉండకుండా నువ్వు ఎక్కడున్నాను? అప్పుడు మనం చెప్పాలి, ప్రభా నేనా ఊరొచ్చాను, పెళ్ళికొచ్చాను, పనికొచ్చాను, ఏదో ఎవరినో పలకరించడానికి వచ్చాను. అవునా? వాళ్ళ నాకంటే ఎక్కువ? పోనీ నాయందు ఏ లోపం చూసావు? వారిలో ఏ మంచితనం చూసావు? నన్ను వదిలి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు? చెప్తారా? సమాధానం చెప్పండి. ఎవరికైనా ఉంటుందా? ఉండదు. అందుకే నేను ఏమన్నానంటే, చివరి దినాల్లో మనం ఉన్నామండి. చివరి దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలంటే దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులతో సమ్మేళనం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. బాధపడే వారిని ఆదరించే స్థలాల్లో మనం ఉండాలి. ప్రసంగికు మాట అంటాడు, విందు జరుగు ఇల్లుడు కంటే ప్రలాపించు వారింటికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావా, ఇక్కడికి వెళ్తావా చూస్తాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్తాం? మనమే కాదు, చాలామంది ఎక్కడికి వెళ్తారంటే వాక్యం అంటే తెలియని వాళ్ళు పెళ్ళికి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ ఆర్భాటం ఉంటుంది. అక్కడ గొప్ప గొప్ప విన్యాసాలు ఉంటే కొత్త కొత్త చూడొచ్చు. కట్టుకున్న బట్టలో చూడొచ్చు, వేసుకున్న నగలో చూడొచ్చు, చేసిన డెకరేషన్ చూడొచ్చు, పెట్టిన వంటలు చూడొచ్చు. అన్ని రకాల కొత్తదనం ఉంటుంది అక్కడ. కొత్త కొత్త కార్లు వస్తాయి, కొత్త కొత్త బళ్ళు వస్తాయి. కానీ ఒక వ్యక్తి చనిపోయి శవం దగ్గర ఏడుతున్నప్పుడు చెప్పాలి, మాట్లాడడానికి ఉండదు అక్కడ. అక్కడ మామూలుగా ఎంత ఎటువంటి సాగు దగ్గరికి వెళ్తే అస్సలు మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఎలా జరిగింది, అయ్యో పాప. ఇక్కడికి వెళ్తావా, ఇక్కడికి వెళ్తావా అని దేవుడు చూస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వాక్యాన్ని బట్టి ప్రలాపించు వారింటికి వెళ్ళాలి. బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా చెప్తాను, ఎప్పుడైనా సరే మీకు రెండు సందర్భాలు ఎదురైతే, ఒకటి సంతోషం, ఒకటి దుఃఖమైతే, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్తావని. అప్పుడు నువ్వు అనుకోవాలి, నేను ఎక్కడున్నానని ఒకవేళ దేవుడు అడిగితే నేను ఏం చెప్పాలి సమాధానం? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ప్రలాపించు వారింటికి వెళ్ళమన్నాడు కదా. అంటే ఆపదలో, బాధలో, దుఃఖములో, నిట్టూర్పులో వాళ్ళు ఏమాత్రము కూడా వారికి స్థిమితం లేని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని ఓదార్చి రావాలి. ఏంటంటే వారిని ఓదార్చి మనం రావాలి. అంతేగాని ఆర్భాటాలు చూసుకుని, మన హంగులు చూసుకుని, మనకు కలిగిన వారందరూ అక్కడ ఉంటారని మనం వెళ్తే దేవుడు చూసినప్పుడు కూడా అక్కడ మనం ఉంటే, ఇశ్రాయేలులు ఇటువంటి కపటము లేనివాడు మంచివాడని నతానేలు గురించి చెప్పాడు. ఎలా చెప్పాడు? నీవు కపటము లేనివాడువు. మనల్ని చూసినప్పుడు నీలో కూడా అటువంటిది నేను చూశాను అని మనకు చెప్పాలి. అవునా కదా? మొదటి దశలోనికి పత్రిక రండి, రెండవ దశలోని పత్రిక రండి, 1:4 చూడండి. అక్కడ రెండో దశలోని పత్రిక అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూడండి, మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. పౌలు గారు దశలోనికి ఆ ప్రాంతం వచ్చినప్పుడు, ఆ సంఘాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలాగుందో తెలుసా? వారి పరిస్థితి ఎలాగంట? హింసలోను, వారు శ్రమలలోనూ సహించుకుంటూ వారు ఓర్పును విశ్వాసమును చూశాడు. దేవుడు ఎప్పుడు కూడా
తన పిల్లలని చూస్తూ చూస్తూ చూస్తున్నప్పుడు ఆయన చూసి మెచ్చుకునేది ఏంటో తెలుసా? నా వైపు చూడండి, నువ్వు బాగా పాట పాడితే చూస్తాడు, అలాగే పెడతాడు. బాగా వాక్యం చెప్తే చూస్తాడు, ఏమి రిజల్ట్ ఏముండదు. ఏంటి? దేవుడి కొరకు ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనుకూలమైన పరిస్థితులు ఏది చేసినా బెటర్ అంటాడు. కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో కనుక మనం భక్తి చేస్తే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కనుక పాట పాడితే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కనుక వాక్యము చెబితే, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడి మందిరానికి రాగలిగితే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కనుక మనం ఇతరులకి సహాయం చేయగలిగితే, అంటే ప్రతికూలమైన మనకు లేనప్పుడు కూడా సహాయం చేయగలిగితే, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడి కొరకు ఏదైనా చెయ్యగలిగితే, పౌలు అంటాడు, మీరు మీ ఓర్పును మీ విశ్వాసమును చూసి అబ్బా మేము అతిశయపడకుండా ఉండలేకపోయాం, సంతోషపడకుండా ఉండలేకపోయాం, ఇంకొకరికి ఈ విషయం చెప్పకుండా ఉండలేకపోయాం. ఏమని ఏమని ఏమనంటే నేను చెప్తాను చూడండి. పౌలు గారు ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు పోనీ ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి దౌర్భాగ్యమైన పరిస్థితి, వారింటిలో ఏమాత్రము కూడా మేలు అన్నది లేదు. అందరూ రోగాలతోటో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉంటూ వారు అలాగే జీవిస్తున్నప్పుడు పౌలు గారు ఇల్లు ఉంటాడు, దర్శించాడు, చూశాడు. వెళ్ళి వారిని అలా చూడగానే అమ్మ ఎలాగైపోయింది, ఏంటి రెండు ఏంటి ఎంత బాధగా ఉంది, సరే పలానా దగ్గర తీసుకెళ్తాను అలాగెలాగన్నప్పుడు వారు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఓర్పు అంటే పర్వాలేదండి, పర్వాలేదు, దేవుడు మాతో రోజు మాట్లాడుతున్నాడు, మేము దేవునితో రోజు మాట్లాడుతున్నాం, కాబట్టి ఆయన ఖచ్చితంగా మమ్మలను స్వస్థపరుస్తాడు, ఏంటంట స్వస్థపరుస్తాడు అని వారు ఓర్పును వారు విశ్వాసం చూసి పౌలు గారికి ఏమైంది, మన భాషలో మతిపోయిందని అనుకోవాలి. అంటే ఎవరైనా మనం చూసినప్పుడు, దేవుడికి మనం చెప్పినప్పుడు మేము దిగంబరిగా ఉంటివి అని మనం అనకూడదు. ఎవరైనా మనం చూసినప్పుడు, దేవుడు మనం చూసినప్పుడు, లేదా సేవకులు మనం చూసినప్పుడు, లోకము మనం చూసినప్పుడు మన ఓర్పును మన సహనాన్ని చూసి అబ్బా ఏంట్రా అసలు ఏంటి, అది గురేంటి, అసలు వారి విధానం ఏంటి, వారు చేసే భక్తి ఏంటి, వారిని ఓదార్చడానికి వెళ్దామంటే వారే తిరిగి మనల్ని ఓదారుస్తున్నారే, మనం వారిని నెమ్మడపరచుదామని వెళ్తే వారి ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకుని వస్తున్నామే. ఏమిటి అని అంటే ఒకే ఒక్కటి, నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన నన్ను చూస్తున్నాడు. జ్వరం వచ్చి మూలుగుతున్నా చూస్తున్నాడు, లేవలేని పరిస్థితి ఉన్నా అని చూస్తున్నాడు. చూసి ఊరుకునుండే దేవుడా కాదైనా, ఊరుకునుండే దేవుడు కాదు. ఒక సమయము, ఒక కాలము, ఒక దినం వచ్చినప్పుడు ఆయన మనను సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం చూడండి 57 అనుకుంటా మాట ఉంటుంది. ఈ మాటకి చెప్తాను మీకు, చూడండి 18. చూడండి నా వైపు, నేను వారి ప్రవర్తనను చూచి తిని. దశలోనికి పౌలు వెళ్ళినప్పుడు వారి పరిస్థితిని చూసి పౌలు గారు ఆశ్చర్యపోయాడు, అతిశయపడ్డాడు. అతిశయపడకుండా ఉండలేదు వారి ఓర్పును వారి సహనాన్ని. దేవుడు అంటాడు, నేను చూశాను, ఏంటంట, నేను వారిని ప్రవర్తన చూసి వారిని స్వస్థపరిచుదును, తర్వాత వారిని నడిపించుదును, తర్వాత వారి దుఃఖములో ఓదారుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయన మనం స్వస్థపరచాలన్నా, ఆయన మనం నడిపించాలన్నా, ఆయన మనం ఓదార్చాలన్నా, ఆయన మనం బాగు చేయాలన్నా, ఆయన మన ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నా, ఆయన మన అనేకులకు దీవెనకరంగా ఉంచాలన్నా ఆయన చూసినప్పుడు మనం ఎక్కడున్నామన్నది గుర్తుంచుకోవాలి. ఆయన చూసినప్పుడు, అడిగినప్పుడు సమాధానము చెప్పగలిగే వారికి ఉండాలి. అంతేగాని నీ స్వరమింటిని నువ్వు పిలిచితివి, మేము దిగంబరమే ఉంటిమి, ఆ మాట అనకూడదు. మనం ఆ మాట అనకూడదు. ఎప్పుడైతే అని పిలిచాడు, నేనున్నాను ఏమంటాడు యెషయా? ఏమంటాడు? ఎవరు వెలుదురు నా నిమిత్తము అని అనగానే ఏమంటాడు? నేనున్నాను, నన్ను పంపు ప్రభువా. చూసి ఎంత మాట అన్నాడు. అప్పుడు మనం నేనున్నానయ్యా, ప్రార్థన చేస్తాను, పరిచర్య చేస్తాను, నీ సేవలో సహకారిగా ఉంటాను,
ఏంటి సువార్త ప్రకటిస్తాడు, కర్రపత్రిక పంచిపెడతాడు. నేనున్నాను. ఎందుకు నేనున్నానంటే నువ్వు నన్ను చూస్తున్నావు. ఆరోగ్యం బాగుంది, నేను మీకు అంటాను చాలా బలహీనంగా ఉన్నాను, అందుకే రాలేపోను. జాగ్రత్త, చూస్తున్నాడు. హెచ్చరించాలి ఈ మాటలు. ఏదో ఒక కారణం చెప్తాం మనం. మనుషులతో అయినా సరే నిజం చెప్తాం, కానీ దేవుడి దగ్గర కానీ అబద్ధం ఆడతాం. మనుషులకి తెలియదు, మోసపోతున్నారు. మనుషులతో అయినా సరే నిజం చెప్తాం, దేవుడి దగ్గర కొద్దిగా అబద్ధం చెప్తాం. మందిరాన్ని ఎందుకు రాలేదు, వస్తానన్నాక అది ఏంటి అన్నప్పుడు మనం ఏం చెప్తాం చెప్పడం, కాలు బాగాలేదు, నడువు నొప్పి, అది ఇది అని మనం అంటూ ఉంటాం. అయితే నేను చూడలేదు, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. చూసినప్పుడు ఏంటి, మనము గనక దొరికేస్తే చూడండి, అన్యజనులు ఆయన నామము దూషించబడతా ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మనను ఆయన చూసినప్పుడు, అయ్యా ఆదివారం నీ మందిరంలో కలుతూ చూసుకో, ఇలాగ అడగాలి మనం. ప్రార్థన సమయానికి నాది 7 గంటలకి నా ప్రార్థన సమయం, 7ంటికి కొన్న చూసుకోసారి సీసీ కెమెరా ఓపెన్ చేసి. ఉదయాన్నే 4 గంటలు వేసే సమయం నీకు తెలుసు, చూసుకో లేసానో లేదో అనగానే, అప్పుడు మనం ఆ మాట అనగానే ఆయన ఏమనుకుంటాడు, నాకు తెలుసురా, నేను సీసీ కెమెరా ఆన్ చేయాలి, నా కళ్ళే సీసీ కెమెరాలో, నువ్వు ఉన్నావు అని అంటాడు. కానీ మనం లేకుండా ఆ మాట మనం అంటే, ఆయన చూసి ఈడు ఇంతగా అబద్ధానికి దిగజారిపోతాడా అని అంటాడు. కాబట్టి నేను వారి ప్రవర్తన చూసినప్పుడు జాగ్రత్త. ఎప్పుడు కూడా మీరు గమనించండి, దేవుడు చూస్తున్నాడని భయపడాలి. ఏంటంట, దేవుడు చూస్తున్నాడు అని మనం భయపడాలి. ఆయన చూస్తున్నాడని మనం భయపడితే అన్నాను, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో సరే ఆయన మనల్ని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అది ఏ స్వస్థతే, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, అవునా, భూ సంబంధమైన, పర సంబంధమైన. ఇంకో ఉంటుంది అక్కడ, దూరస్తులకు సమీపస్తులకు అంటే శత్రువుకి లేదా మిత్రుడికి కూడా సమాధానం కలిగిస్తాడు ఆయన. ఎందుకంటే మనము ఆయన చూసిన ప్రతిసారి ఆయన మందిరంలో మనం ఉండాలి. మందిరం అంటే ఏంటి, ఆయన మనసు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనసులో ఉన్నామని జిజ్ఞాత కలిగి, మాట కానీ, చూపు కానీ, ప్రవర్తన కానీ ఏదైనా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళు అక్కడ మంచిగా మాట్లాడుతున్నావు, ఆ మాట్లాడేటప్పుడు నేను దేవుడి సన్నిధిలో ఉన్నానని చూస్తున్నాడని ఆ మాట తీరు బాగుండాలి. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేయాలన్నా, దేవుడి మందిరంలోనే దేవుడు చూస్తాడు, సంఘస్థుల మధ్యనే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు అని అనుకుంటాం, అజ్ఞానం. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడు అని మనం ఏం చేయాలి తెలుసా, ఖచ్చితంగా భయముతో ఉండాలి. కానీ మనం ఎలాగుంటామో తెలుసా, అదొక్కటి చెప్పి మీకు ముగించేస్తాను. చూడండి, సామెతలోకి రండి, 24:19. 24:19. మనమంట దుర్మార్గులను చూసి వ్యసనపడతామంట. అది మనది. అంటే ఎలాగా, భక్తిహీనుల ఎడల మచ్చరపడకము. అంటే క్రీస్తు అంటే ఎరగనవారు, ప్రభు దగ్గరికి రానివారు, మన ఎడల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నవారు, దుష్టిని ఆలోచించపు నడుస్తూ మన పతనానికి దారి తీస్తున్న వారిని చూసి మనం ఏమాత్రం కూడా వారి మీద పగబెట్టుకోకూడదు. అది అసలు జరగని పని. అది నిన్ను కొట్టునోని కొట్టకుండా మనం ఉండలేం, తిట్టునోని తిట్టకుండా మనం ఉండలేం. భౌతికంగా తిట్టకపోయినా సరే, ప్రత్యక్షంగా తిట్టకపోయినా సరే, పరోక్షంగానే సరే మనం వారి మీద ఎలాగోలా పగ తీర్చుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు చూసి చూడనట్టు వదిలే. ఎందుకన్నాడన్నమాట, చూసి చూడనట్టు వదిలే. ఎందుకన్నాడన్నమాట, నేను చూస్తున్నాను గొడవ. ఏంటంట, నేను చూస్తున్నాను, జీతం నా దగ్గర ఉంది, వారికి ప్రతిఫలం నా దగ్గర ఉంది, వారికి దండన నా దగ్గర ఉంది, వారికి శిక్ష నా దగ్గర ఉంది, ఉగ్రత నా దగ్గర ఉంది, తీర్పు నా దగ్గర ఉంది. నువ్వు చూసావా, విడిచిపెట్టి. నేను చూసుకుంటాను వాళ్ళ గొడవ, మనం విడిచిపెట్టం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడి సన్నిధి క్రమములో మనం పాలు పంపులు పొందుకోవాలి. అది మనం చూసిన దేవుడు మన ఎడలని సంతోషంగా మన ఎడల కార్యాలు జరిగించాలి. ఒకవేళ ఆయన మనం చూస్తున్నప్పుడు ఎలాగుండాలో మీకు 2 మాటలు చెప్పాను. మనము కూడా లోకాన్ని చూస్తున్నప్పుడు ఎలాగుండాలో వాక్యం చెప్పింది. కాబట్టి లోకాన్ని మనం చూస్తున్నప్పుడు ఫైనల్ చెప్తాను, గుర్తుంచుకోండి.
లోకాన్ని మనం చూస్తున్నప్పుడు, మన ఎడలు ఎవడైనా తప్పిదాలు చేస్తున్నప్పుడు, మన కిందకి లాగాలని పదే పదే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అది చూసి నన్ను ఆయన చూస్తున్నాడు నాకేంటని వదిలేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం చూసి మనం పైకి చూసి ఆయన చూస్తున్నాడుగా అని మనం ఏం చేయాలి? దేవునికి విడిచిపెట్టేయాలి, దేవుని చేతిలో పెట్టేయాలి. అలా పెట్టేసామనుకో, అప్పుడు ఆయన మన ఎడల శూర కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపాన్ని చూసి ఫినెహాసు ఎలాగైతే ఓర్వలేకపోయాడో, ఈ లోకంలో జరిగిన దుర్మార్గతలు పాపమును చూసి మనం దాని మీద పోరాటం చేయాలి. ప్రార్థనను ఆయుధం చేత వాడిని చితకదొక్కాలి. భౌతికంగా మన మీద ఎవరైనా దాడి చేస్తానుకో, తిరిగి మనం ఎన్నడూ వారి మీద దాడి చేయకూడదు. వారిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అందుకే వాక్యం అంటుంది, ఖచ్చితంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రతీది చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు ఎప్పుడు కూడా మూతపడవు. ఆయన ఎవరు? కునుకడు, నిద్రపోడు. మరి ఆయన సువార్తల్లో ఆయన తలవాల్చి నిద్రించుచుండని ఉన్నట్టే నేను అనుకుంటాను. ఆయన ఒక తలవాల్చి అలా ఎలా ఉన్నా కానీ ఆయన నేత్రాలు ఖచ్చితంగా ఆయన యెహోవా కనుదృష్టి లోకమంతా భూలోకమంతా సంసారం చేస్తుందంట. నాకు భలే నచ్చుతుంది ఆ మాట. సంసారం చేస్తుందంట ఆయన కనుదృష్టి. అంటే చూడండి, ఇప్పుడు డ్రోన్ వదిలితే ఒక మీటింగులు ఎలా తిరుగుతుంది, అలాగా ప్రపంచమంతా కూడా దేవుని కొన్ని తిరుగుతూనే ఉన్నాయంట. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మనం కనబడని చోటకి ఏం చేస్తున్నామో, ఫోన్లో ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, బాత్రూంలో ఏం చేస్తున్నామో, పడకథలు ఏం చేస్తున్నామో, ఎవరితో ఉంటున్నామో, ఎవరితో చాటింగ్ చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, అన్నీ ఆయన దగ్గర ఏమవుతున్నాయి? రికార్డ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నామంటే అప్పటికప్పుడు చూసి డిలీట్ చేసేస్తాం. ఏంటంట, ఫోన్లో చూడకూడదు చూసి డిలీట్ చేస్తారు చాలామంది. అవి డిలీట్ అవుతాయి కానీ మన ఫోన్లో, మన సాఫ్ట్వేర్లో అక్కడ డిలీట్ అవ్వవు. అక్కడ స్టోరేజ్ కూడా చాలా పెద్దది, అస్సలు డిలీట్ అవ్వదు, బ్యాకప్ ఉంటుంది అక్కడ. మనం అక్కడికి వెళ్ళగానే మనము డిలీట్ చేసేసి మనకి దేవుడు చూపిస్తున్నప్పుడు, అరే నేను డిలీట్ చేశాను కదా అని అనుకున్నప్పుడు, అప్పుడు అంటాడు దేవుడు, నీవు డిలీట్ అయింది నా దగ్గర డిలీట్ అవ్వదు. అది మంచివైనను చెడ్డవైనను వాటికి ఏముంది? తీర్పు ఉంది. కాబట్టి క్రైస్తవులైన మనము ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి చూడవలసినే చూడాలి. ఏది? వాక్యము. చూడకూడదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి. ఎవరన్నారు? భక్తుడు. వ్యర్థమైన వాటిని చూడకుండా. కానీ మళ్ళీ భక్తుడు ఏమంటే చెప్పనా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాతులు దాన్ని ధ్యానించేవాడు. అంటే ధ్యానిస్తున్నవాడు ఎవరు? ధన్యులు. అంటే మన కన్నులు ఏమి చూడాలో అవే చూడాలి. చూడకూడని మనం చూస్తున్నప్పుడు ఆయన మనం ఖచ్చితంగా చూస్తున్నాడు. చూసిన వాడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు. కాబట్టి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు మనం చూస్తున్నాడండి. దేవుడు మనం చూస్తున్నాడు. చూస్తున్న మనము ఆయన దగ్గర నుంచి ఏమాత్రము కూడా తప్పించుకోలేము. కాబట్టి ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో మాట్లాడారు, నా గుండెలు గాయం చేసేది మాట్లాడారు అని నువ్వు ఆగిపోతే దేవుడు అంటాడు, వారి మాటలతో నీ గుండెని గాయపరిచారు, కానీ వారి బళ్ళెముతో నా పక్కలో పొడిచారు. అది నీకు కనపడలేదా? చెప్తారు ఈ మాట సమాధానం. ప్రభు వాళ్ళని ఇలాగ అన్నారయ్యా అని మానేస్తున్నారు. చాలామంది మానేస్తూ ఉంటారు. కానీ దేవుడే నీ దగ్గరికి వచ్చి, వారు అన్న మాటలు నీకు గుండెల్లో గాయమైతే, వారి బళ్ళెముతో నా పక్కలో పొడిచారు, వారు నేను ప్రేమించలేదా? తండ్రి వీరు ఏమి చేయొచ్చునో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించమని నేను అనలేదా? మరి నా మనసు నీకు ఎందుకు లేదు? నా దగ్గరికి రావటానికి వారి ఆటంకం ఏంటి? ఒక చెప్పు, నా యందు నీకు ఏదైనా దోషం కనబడిందేమో, నా యందు నీకు ఏదైనా లోపం కనబడిందేమో నువ్వు చెప్పు అన్నప్పుడు అస్సలు చెప్పలేం. ఏడవటం తప్ప నేలను పడిపోయి ఏడవటం తప్ప, అయ్యా ఇది నీలో ఇది ఉంది అని మనం అస్సలు అనలేం. అందుకే వాక్యం అంటుంది, ఎవరెవరిని చూసి, పరిస్థితులను చూసి, రోగాలు చూసి, వాతావరణం చూసి, అప్పులు చూసి, అనాలోకన పరిస్థితులు చూసి దేవుడి దగ్గర రావటం మటుకు మానొద్దు. చివరి దినాలలో ఈ మందిరం అని కాచుమా,
ఏదో ఆదివారం అందరూ ఇది కాదు, మీ ప్రార్థన గది ఉంటుంది కదా, ఉదయకాలం సాయంత్రం వాక్యదానం, అక్కడికి వెళ్ళటం మానకండి. ఇది ఒక్కరోజే, కానీ మిగిలిన 6 రోజులు చూస్తాడు దేవుడు. కాబట్టి మనం దేవుడు చూస్తున్నాడని భయముతో కనుక మన భక్తిని కొనసాగించగలిగితే ఖచ్చితంగా చెట్టు చాటునున్న వాడిని చూశాడు నా దేవుడు, చెట్టు కింద ఉన్న నతనేలు కూడా చూశాడు లేదా వీరిరుగురు దేవుడికి చెట్టు వెనక చెట్టు చోటన, మనము ఆయన లేడు అనుకుని ఈ భూమి మీద ఆయన ఇప్పుడు నతానేలుకి డైరెక్ట్గా కనబడ్డట్టు మనకు కనబడతాడా? కనబడడు. కానీ మన సమీపంగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. ఆయన కన్నులకు మనకు మరుగైనది ఏది లేదు. మన పడుకోవటం, లేవటం, కూర్చోవటం, తినటం, కట్టుకోవటం, వెళ్ళటం, అవియే కాకుండా హృదయములోని ఆలోచన కూడా అయినా. కాబట్టి నిన్ను ఎప్పుడైనా సరే దేవుడు అడిగినప్పుడు పేరు పెట్టి ఎక్కడున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నేను ఇక్కడున్నాను అని చెప్పగలగా. ఏంటంట? నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అయ్యా. ఎక్కడా? నీ మనస్సులో, నీ బలిపీఠం దగ్గర, నీ పరిశుద్ధ గ్రంథం దగ్గర, పరిశుద్ధుల దగ్గర, మేలైన చేపెట్టే వ్యక్తుల దగ్గర అని అనాలి. అంతేగాని పనికిరానుల దగ్గర, లేకపోతేనేమో దుష్ట సాంగత్యం, విందులు వినోదాల కాడ, దేవుడు నిషేధించిన స్థలాలలో అక్కడ ఉన్నాను అని నువ్వు చెప్పకపోయినానికి తెలుస్తుంది. ఏ మాటలు దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, అందరూ కూడా మోకరించండి. అందరూ కూడా మోకరించి దేవుడి సన్నిధిలో విన్న మాటలను బట్టి